గ్రామస్తులంతా మూకుమ్మడిగా ఆ ఉత్సవం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తారు. కులం మతం తేడా లేకుండా 5 రోజులు వేడుకలు నిర్వహిస్తారు. మాయమైపోతున్న ప్రాచీన కళారూపాలు ప్రదర్శిస్తారు. దాదాపు 5 దశాబ్దాలుగా ఉత్సవం నిర్వహిస్తూ తమదైన ముద్ర వేస్తున్న ఆ గ్రామంపై ప్రత్యేక కథనం. ప్రాచీన కళలు కనుమరుగవుతున్నాయి. గ్రామీణ పల్లె కళలు అంతరించిపోతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పల్లె సీమల్ని పట్టి పీడిస్తున్న ఈ రోజుల్లో సంస్కృతి సాంప్రదాయాలను తన భుజానికెత్తుకుంది ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామం. భద్రాకలంటే భక్తలోకానికి నేత్రపర్వం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి జనం భారీగా తరలివస్తారు. ఈ వేడుకలను స్ఫూర్తిగా తీసుకుని ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలోనూ ఏటా ముక్కోటి వేడుకలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 5 దశాబ్దాలకు పైగా 5 రోజుల పాటు ఈ సంబరాలను గ్రామస్తులు ఆనవాయితీగా జరుపుతున్నారు. ఇందుకోసం ఊరంతా ఒకే తాటిపైకి వచ్చి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ముక్కోటి వేడుకలతో గ్రామంలో కొత్త శోభ నెలకొంటోంది. కులాలు, మతాలు, పేద, ధనిక తారతమ్యాలు లేకుండా ఊరంతా పండుగ జరుపుకుంటారు. బంధుమిత్రులను ఆహ్వానించి పిండి వంటలు చేసుకుంటారు. ప్రతిరోజు రాత్రివేళల్లో విభిన్న గ్రామీణ కళారూపాలు ప్రదర్శిస్తారు. హరికథలు, బుర్రకథలు, భజనలు, నాదస్వరం, పౌరాణిక, సామాజిక, సాంఘిక, చారిత్రక నాటకాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. వీరబ్రహ్మంగారి చరిత్ర, రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం నాటకాలు వేసి అదరగొడతారు. చివరి రోజైన దేవదేవుడి బండి ఊరేగింపు ముక్కోటి వేడుకల్లో ప్రధాన ఘట్టం. భారీ ఊరేగింపు కన్నుల పండుగగా సాగుతుంది. బంతి, చామంతులు సహా వివిధ రకాల పూలతో ఎద్దులను అలంకరించి ఊరేగింపులో పాల్గొంటారు. ఈ వేడుకను జంజరగాళ్ల ఉత్సవంగా చేస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని భద్రాచలం స్ఫూర్తితో అక్కడ జరిగే ఉత్సవాలు చూసి దాని సందర్భంగా మన ఊళ్ళో కూడా చేయాలనే దాని మీద ఒక 50 సంవత్సరాల క్రితం డాక్టర్ గుగ్గిల నారాయణ అంటే ఆర్ఎంపీ డాక్టర్ గారండి, ఆయన గారు దీన్ని స్టార్ట్ చేసిండు. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛంగా డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరిస్తున్నారు. సంక్రాంతి చేసే కార్యక్రమాలన్నీ ఈ పండగకే మా ఊళ్ళో ఉన్న భక్తులు అందరూ కూడా అన్ని చేసుకుంటారు. ఇది మా ఊరికి ప్రత్యేకత. ఇదంటే ముక్కోటి అంటేనే మా ఊరు అంటే ముక్కోటి అన్నట్టు ఉంటుంది. ఇది మా గ్రామంలో చాలా పెద్ద పండగ. కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా చేసుకునేటువంటి పెద్ద పండగ. కాబట్టి దీన్ని సాంప్రదాయంగా ఆ తరం నుంచి ఈ తరం ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా దీన్ని కొనసాగిస్తున్నాం. ఇది అందరి పండగ. ప్రజలందరూ కలిసిపోయి ఒక ఉత్సవం చేసుకొని అట్లాగే గ్రామం సమిష్టిగా ఉండాలని, రెండోది ఈ గ్రామంలో పాడి పంటలు అట్లాగే సిరి సంపదలతోటి ప్రజలందరూ ఆరోగ్యాలతోటి వృద్ధి చెందాలనేటువంటి కాంక్షతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది. సంక్రాంతి, దసరా ఈ పండగల కంటే పాతర్లపాడు అంటే చాలు ఒక ముక్కోటి అనే ఆ ఒక్క పండగ మాకు గుర్తొస్తుంటుంది. కళలు సాంప్రదాయాలు పుట్టినటువంటి ఈ గ్రామంలో మేమందరం పుట్టి మరి ఈ యొక్క వారసత్వాన్ని కొనసాగించడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. బండి ఊరేగింపులో భాగంగా ప్రదర్శించే చిరుతల రామాయణం, కోలాటం కళారూపాలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఈ కళారూపాలను జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించి ప్రాచీన కళలకు చిరునామాగా పాతర్లపాడును నిలిపారు గ్రామస్తులు. పాతర్ల పహాడ్ అంటే పాతర అంటే నిధి, పహాడ్ అంటే కొండ. అంటే నిజంగానే మా గ్రామంలో రంగస్థల నాటకాలు కానీ, నాటికలు కానీ, భజనలు కానీ, కోలాటాలు కానీ, అదేవిధంగా అనేక కార్యక్రమాలు గత 60 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మళ్ళా సంవత్సరం వచ్చిన దాకా ఈ 5 రోజులు మా మనసులో అలానే నిలిచిపోతాయి. మళ్ళా ముక్కోటి ఉత్సవాల కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. చిన్న పిల్లల కాడ నుంచి మా గ్రామంలో భజనలు వేస్తారు, చిరుతల రామాయణం వేస్తారు, నాటకాలు వేస్తారు, నాటికలు వేస్తారు. ప్రాచీన కళలకు పుట్టినిల్లుగా ఖ్యాతిగాంచుతున్న పాతర్లపాడు గ్రామ స్ఫూర్తితో తెలంగాణ పల్లెల్లో కళా సౌరభాలు వెల్లివిరియాలి.
సంస్కృతి సంప్రదాయాలు మళ్ళీ పునరుజ్జీవం పోసుకోవాలని మనము ఆశిద్దాం. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ న్యూస్, ఖమ్మం.